పోచాని మురళిని అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. అతనేదో పెద్ద బందిపోటు అయినట్టు, గజ దొంగ అయినట్టు, లేదంటే ఏదో స్మగ్లర్ అయినట్లు, లేకుంటే మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీంని అరెస్ట్ చేసినట్టు ఆయన అర్ధరాత్రి ఇంటికి పోయి ఆయనను అరెస్ట్ చేసి తీసుకొని పోవడం అనేది చాలా దుర్మార్గం. అసలు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 111 జీవో ప్రకారము ఆ కేసు ఇప్పుడు చెల్లని కూడా చెల్లదు, బెయిలబుల్ కేసు అవుతుంది. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ను కూడా వైలేట్ చేసి ఈరోజు పోచాని మురళి గారిని అరెస్ట్ చేయడం అనేది ఇంతకంటే దుర్మార్గం లేదు. అంటే మీరు గవర్నమెంట్లోకి వచ్చింది రాజ్యాంగం అమలుపరచడానికే, రెడ్ బుక్ అమలుపరచడానికే. రెడ్ బుక్ ద్వారా పెట్టుకొని మీరు అరాచకాలు చేసుకుంటూ పోలీసుని డిపార్ట్మెంటు ఉపయోగించుకొని వాళ్ళని ఎంబ్రాసింగ్లో పెట్టి పోలీసులను లాస్ట్కి పోలీస్ డిపార్ట్మెంట్ను బలి చేస్తున్నారు మీరు. ఈరోజు ఎవరైతే మీ మెహర్బానీ కోసం పోలీసులు తాపత్రయపడి ఇటువంటివన్నీ చేసేవాళ్ళు రేపు వాళ్ళు ఇబ్బంది పడతారు. మీరు ప్రజలు అధికారం ఇచ్చింది ఇక్కడ రాజ్యాంగాన్ని కాపాడాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, మీరు ఇచ్చినటువంటి సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచాలని ఇచ్చినాడు తప్ప మీరు కనపడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, లోపలేయాలి. ఎక్కడో పోచాని మురళి గారు ఎక్కడో స్టేట్మెంట్ ఇస్తే కడప జిల్లాలో కేసు, ఎవరో ఎప్పుడో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టినాడని అన్ని 5 పోలీస్ స్టేషన్లలో కేసులు. ఇంతకంటే దుర్మార్గం ఉందా? అసలు మీరు ఎందుకు వచ్చినారు అధికారంలోకి అనేది మర్చిపోయినారు. ఆ రోజు 30,000 మంది మహిళలు మాయమన్నారనేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? ఒక్క మహిళను కూడా పిలుచుకురాలే. అంటే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమా, ఈరోజు మీ చేతగాంతనమా? మీ డిపార్ట్మెంట్ను దానికి ఉపయోగించండి, అంతేగాని అందరిని అరెస్ట్ చేసి వైసీపీ సానుభూతి పరులందరినీ లోపల పెడతామంటే బుద్ధి చెప్పేటువంటి టైం దగ్గరకు వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి.